మాట్లాడారు, పార్టీ కార్యకర్తగానే మాట్లాడారు. ఎందుకంటే 2018లో మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు 2 సార్లు పోటీ చేయడం జరిగింది. ఈటల రాజేందర్ సీనియర్ కాబట్టి ఇక మీకు అవకాశం రాలేదు. టీఆర్ఎస్లో మీరు పనిచేశారు, ఈటల రాజేందర్ గెలిపించడానికి జరిగింది. అంటే ఇప్పుడున్న అవకాశంలో ఆల్టర్నేట్ మీరే కదా అని జనాల అభిప్రాయం. పత్రికలు కూడా రేపు మాపు రాసే అవకాశం ఉంది. ఆ ప్రశ్న అయితే ఖచ్చితంగా తలెత్తుంది. తప్పనిసరి సార్. ఇప్పుడు ఎందుకంటే నేను అంత పెద్ద మాటలు మాట్లాడలేను. సార్ మనసులో ఏమో తెలియదు నాకు. మా రామన్న కూడా ఆయన కరోనాతో ఉన్నాడు, ఆయన కలిసే ప్రయత్నం చేస్తే వారు కూడా దాంట్లో ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం ఇప్పుడు నిన్ననే వారు విధుల్లోకి వస్తున్నారు. వారు అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు ఏదో పద్ధతిలో సార్ని కలిస్తేనే నాకు అవకాశం వస్తుంది, లేకపోతే ఎట్లా కలవాలి అన్న అవసరమే లేదు. ఈ పార్టీలో ఉన్న గొప్ప గమ్మత్తు ఏం తెలుసా సార్, అవకాశం ఇవ్వదలుచుకుంటే సారే పిలుస్తాడు. ఆయన గొప్ప ఎంత గొప్ప చరిత్ర అంటే మంచిగా భోజనం పెట్టి గౌరవించి అన్నీ చేస్తాడు ఆయన. బీసీ కమిషన్ వేసినాడు కూడా నన్ను పిలిచి మంచిగా భోజనం చేసినాక 5 గంటలు 6 గంటలు కూర్చున్నాం సార్తో. అన్నీ చర్చించి ఒక ఎన్సైక్లోపీడియా ఆయన. మేమే మేధావులం అనుకుని పుస్తకాలు రాసి అన్నీ పట్టుకొని పోతే ఆడికి పోయిన తర్వాత ఇవన్నీ పక్క వారేసేది. ఎందుకంటే దీనిలో ఏం లేదు, ఆయన చెప్పింది ఈయన వచ్చేటోళ్ళం మేము. అంత పెద్ద విజ్ఞాన సర్వస్వం ఆయన, నడిచే విజ్ఞాన సర్వస్వం ముఖ్యమంత్రి గారు. అంత సాధికారికంగా ఉంటాడు ఆయనే అవుట్డేటెడ్ వాటి మీద ఆధారపడాడు, అప్డేటెడ్గా ఉంటాడు ఆయన. సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఏం పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఏం పెడుతున్నారు, ట్విట్టర్లో ఏం పెడుతున్నారు అన్నీ చూస్తాడు ఆయన. మనం అనుకుంటూ చూడాడని ఎవడు ఏ పద్ధతితో పెడుతున్నాడు, ఏ ఉద్దేశంతో పెడుతున్నాడు. ఒక వ్యాసం రాస్తే కూడా వీడు ఎందుకు వ్యాసం రాసిందని కూడా ఆలోచిస్తాడు ఆయన, తెలుసా. అందుకని అడ్డగోలు రాయద్దు ఆయన మీద. ఆయనే వట్టిగానే పొగొడతలకో ఏవో దండం పెడుతున్నాం, లేకపోతే ఎక్కడ కనబడతాడు బోకే ఇచ్చుడో ఇట్లా వంగి దండం పెడితే వీడు వేస్ట్ కాడు అనుకుంటాడు. ముఖ్యమంత్రి గారు విజను దార్శనికుడు, ఆయన ఒక దూరదృష్టి కలిగినటువంటి వాడు. రామప్ప దేవాలయం కట్టడానికి 3 రాజులు వారిని 40 ఏళ్ళు అయిందట. 3 సంవత్సరాల యాదాద్రి కట్టాడు. కృష్ణశిలతో ఏకశిలతో యాదాద్రి నిర్మించాడు. ఇప్పుడు దానికి మీరు చెప్పేదానికి సంబంధం ఏంటంటే అంత దార్శనికత ఉంటుంది ఆయనకు. తిరుమల తిరుపతి దేవస్థానమే మనం చూస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం చాలా వైశిష్ట్యమైనది, మన హైందవ జాతికి ఒక తలమానికంగా నిలబడుతున్నది. ఇవాళ తెలంగాణకు తలమానికం యాదాద్రిని చేసింది కదా, తెలంగాణకు తలమానికం చేసింది కదా. అందుకని అట్లా అంత దార్శనిక దృష్టి. ఒక పథకం పెట్టాలన్నా ఆ పథకం వెనుక విశేషమైనటువంటి కృషి. ఎప్పుడు అంతర్రాష్ట్ర తగాదాలు, పర్యావరణము, కొట్లాడుకోవడం. బాబ్లీ కాడికి పోతే నీ అమ్మ చంద్రబాబు నాయుడు తప్ప అందరిని కొట్టిరు, ఎమ్మెల్యేలను కొట్టిరాడ బాబ్లీ లొల్లి కాడ. ఏ గొడవ లేకుండా మహారాష్ట్రతోని మహా ఒప్పందం చేసుకొని ఈడ ప్రాణహిత చేవెళ్ళని తీసుకుపోయి ఇక్కడ అనవసరంగా వేస్ట్ అని చెప్పి కాళేశ్వరం దగ్గర పెట్టి నిర్మాణం మొదలుపెట్టి మన ముందరనే నీళ్లు రావట్టి. ఇప్పుడు ఇంత గొప్ప దార్శనికుడి దగ్గర అనవసరమైన పిచ్చి పిచ్చి వేసేలేదు. ఆయనకు అన్నీ తెలుసు. మనమే తెలియకలం, మనం ఆయన దృష్టి ఎట్లా పడాలి, లేకపోతే పత్రికలు రాయించుకోవాలి, టీవీలలో మాట్లాడాలి అనుకుంటే ఆయన దగ్గర ఏమి నడవేవని. ఆయన రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు, పరిపూర్ణ పరిపాలన దక్షుడు. వినరా అట్లాంటి ఆయన మీద ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నప్పుడు కృష్ణమోహన్కి టికెట్ ఇవ్వాలి, లేకపోతే వానికి అది ఇవ్వాలి, వీనికి ఇవ్వాలి, నా పేపర్లో పట్టేట్టు అంటే వాళ్ళకు సమాచార లోపం. ముఖ్యమంత్రి అనేటువంటి క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ ఇచ్చినాడు ఆయన. ఇంటెలిజెన్స్ ఇచ్చిందని బట్టి ఆ ఇంటెలిజెన్స్ మేనేజ్ చేసుకొని రాయించుకుంటే మనకు అనుకూలంగా వచ్చేది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ లేదు, ఏం లేదు, ఆయనే ఇంటెలిజెన్స్. ఆయన ఇంటెలిజెన్స్ ముందడే ఇంటెలిజెన్స్ శాఖ పెట్టిదే. కాబట్టి వారి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా నిర్ణయిస్తాడు, ఆయనకు చిన్న చిన్న సామాజిక వర్గాలను ఎట్లా డెవలప్ చేయాలి, వాళ్ళని ఎట్లా అందుకోవాలి, వాళ్ళని ఎట్లా ఆదరించాలి, ఎట్లా మీదికి తీసుకుపోవాలి. నేతకాని వెంకటేష్ అనేటి ఆయన చిన్న సామాజిక వర్గం అండి. నిన్నటి దాకా ఒక సామాన్య ఉద్యోగుడు బాలకసుమ మీద పోటీ చేసిన ఆయన పెద్దపల్లిలో నిలబెట్టి ఒక కుబేరుని మీద ఒక కుచేలుని నిలబెట్టి ఇట్లా గెలిపించాడు. నేను కూడా కుచేలుని అనుకోండి చెప్తాను. కానీ ముఖ్యమంత్రి గారికి ఒక విజను, ఒక దూరదృష్టి, విశేషమైన అనుభవం. కేంద్ర మంత్రిగా ఉన్నా, రాష్ట్ర మంత్రిగా ఉన్నా వారి యొక్క ఆలోచన దృక్పథం అంతా కూడా అరే మనం సిద్దిపేటలో పెట్టినటువంటిగా మానే డ్యామ్ నుండి తెచ్చినటువంటిది సిద్దిపేట దాకా నీళ్ళు తీసుకొచ్చింది ఇవాళ మిషన్ భగీరథ దానికి కలగనమా. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అంటే మిషన్ భగీరథ కాదు, అది కమిషన్ భగీరథ అన్నారు కదా. మరి ఆ కమిషన్ భగీరథనే కదా ప్రధానమంత్రి గారు ఆరంభం చేసింది. కమిషన్ భగీరథగా చేస్తాడా? మిషన్ భగీరథ అయితేనే ప్రధానమంత్రి వచ్చి చేసాడు. కాళేశ్వరం దగ్గర ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి అందరు ముఖ్యమంత్రులు వచ్చి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభం చేసింది కదా. భారతదేశ చరిత్రలో ఇటుపక్క రాష్ట్రం అటుపక్క రాష్ట్రం ముఖ్యమంత్రులు వచ్చి ఎప్పుడన్నా చేసినరా?
కొట్టుకునుడైనా తిట్టుకునుడైనా వాని మీద విని వాడు మనం రోజు మాట్లాడుకునుడేనే. వాటి ఇంత విశాలమైనటువంటి ఆలోచన దృక్పథం ఉన్నటువంటి సామాజిక న్యాయం కోణంలో ఆలోచించేటువంటి వాడు ఇంతవరకు చట్టసభల్లో ఏమాత్రం అవకాశం రాకుండా ఎదురు చూసేటటువంటి వర్గాలకు తప్పనిసరిగా న్యాయం చేస్తాడు. ఒక్కటి మాత్రం మీరు ఇంతసేపు మాట్లాడింది కాబట్టి, ఒక చిన్న సామాజిక వర్గం నుండి చదువుతున్న రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా బీసీ ఉద్యమ నాయకుడిగా ఎదిగి నాకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకొని పదవి ఉన్నా లేకపోయినా ఒకలాభరణం కృష్ణమోహన్ రావు అన్నటువంటి గుర్తుపట్టేటట్టు చేసుకున్నా కాబట్టి, బీసీ నాయకుడిగా ఎదిగిన కాబట్టి, అత్యంత వెనుకబడిన వర్గాల నుండి ఈ యావత్ 130 కులాలను గుర్తించేటటువంటి నాయకుడిని ఎదిగిన కాబట్టి, ఆ సామాజిక వర్గాల ఎదుగుదలలో నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కాబట్టి, నాలాంటి వాడికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు చట్టసభలోకి పోయే అవకాశం రాలేదు కాబట్టి, సర్వజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు పరిశీలించి అవకాశం ఇస్తే సర్వదా రుణపడి ఉంటాను. మీరు అన్నారు కాబట్టి నేను ఆ మాట మాట్లాడుతున్నాను. తప్పకుండా. అంటే మీలాంటి వారు, మీరు ఒక యూనివర్సిటీలో ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు, చాలామంది విద్యార్థులకి చాలా సహాయం చేసిన వ్యక్తి, చాలామంది కాలేజీలో చదువులు, అలాగే హాస్టల్, ఇవన్నీ. అంటే మీలాంటి వాళ్ళ వాయిస్ అసెంబ్లీలో వినిపించినట్టయితే, ప్రశ్నించినట్టయితే చాలామందికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది కూడా రాజకీయాల నుంచి వస్తారు, రాజకీయ పార్టీ ఎన్నికల కోసం వస్తారు. మీరు ఎన్నికలకు సంబంధం లేకుండా ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి కింది వర్గాల సమస్యలు, ప్రజల సమస్యలు, విద్యార్థుల సమస్యలు అన్నీ కూడా మీకు తెలిసి ఉంటాయి. కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు, ఉద్యమ పార్టీలో కొనసాగుతున్నారు. కాబట్టి థ్యాంక్ యూ కృష్ణమోహన్ గారు. మీరు అంటే మేము వచ్చిన విషయం ఏంటంటే, హుజూరాబాద్ ఎన్నిక ఒకవేళ జరిగినట్టయితే మీరు ఒక క్యాండిడేట్ అయ్యే అవకాశం ఉందని అక్కడ ఒక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ చర్చలో భాగంగా మీకు రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు, మేము అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కృష్ణమోహన్తో చిట్ చాట్ V3 న్యూస్ లక్ష్యం సమాజం.